నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. అసలు ఉపవాసం చేసేటప్పుడు మనం ఏ ఏ నియమాలు పాటించాలి? అమ్మ ఉపవాసానికి నియమం అంటే ఏమీ లేదు. హ్మ్. ఒక ప్రశ్న ఏంటి అనంటే, ప్రశ్న సమాధానం 2 ఇస్తా వినండి. మనకు ఏ భగవంతుడు గూడా నీవు ఉపవాస దీక్షలతో నాకివి ఆచరించాలి అని ఏ దేవుడు గూడా చెప్పలేదు. అవును. ఎందుకు అనంటే ఉదయకాలంలో చేసే పూజలకు ఉపవాసము లేదు. హ్మ్. ఎందుకనంటే నీ ఇంట్లో ఈరోజు ఒక పూజ పెట్టుకున్నావు, సత్యనారాయణ వ్రతం ఆచరించావు. ఉదయకాలంలో పెట్టుకున్నావు. ఉదయకాలంలో సత్యనారాయణ ఆచరించావు కాబట్టి వ్రతం ఆచరించినవాడు ఖచ్చితంగా మధ్యాహ్నము, సాయంత్రము 2 పూటలు తినాల్సిందే. వ్రతం ఆచరించిన శక్తి ఏదైతే ఉంటుందో అది మన కుటుంబానికి వస్తుంది. సాయంత్రం ఆచరించే వారికి ఉదయం మొత్తం పనులు చూసుకుంటాడు కాబట్టి అల్పాహారం చేయవచ్చు. అల్పాహారం అంటే టిఫిన్స్. టిఫిన్ చేసి సాయంత్రం పాటు సత్యనావ్రతాన్ని ఆచరించవచ్చు. విన్నారా? కానీ ఏ భగవంతుడు కూడా ఉపవాసాన్ని ఆచరించు అని లేదు. ఇంకో విషయం చెప్పమంటారా ఇందులో? ఒక భార్య ఉంది. భార్య తన భర్త యొక్క ఆజ్ఞ లేకుండా, భర్తను అడగకుండా ఉపవాస దీక్ష చేసినా ఫలితం లేదు. ఉపవాసకి ఇంకొకటి ఏంటి, పితృకర్మలు చేసేటి వారు ఉంటారు. అంటే రేపు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి తద్దినం ఉంది అనుకుందాము. మా తాతయ్య గారి తద్దినం ఉంది. మా తాతయ్య గారి తద్దినం మా నాన్నగారు ఆచరించాలంటే ముందు రోజు ఉపవాసం ఉండాల్సిందే. మళ్ళీ తెల్లారిన తర్వాత కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ రోజు కూడా సాయంత్రం ఉపవాసం ఉండాల్సిందే. పితృకర్మలది ఇది. అంటే ఒక్కొక్క విధి పద్ధతులు అలా ఉన్నాయి. తర్వాత రెండవది, ఈ ఉపవాస దీక్ష అనేటువంటి వాటిల్లో నక్తము అని ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? కార్తీక మాసంలో వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీలార దీక్షగా ఉండాలి. అంటే కనీసము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు వాళ్ళు. హ్మ్. సాయంత్రము స్వామివారికి పూజ చేసిన తర్వాతనే భోజనం చేస్తారు. ఇవన్నీ ఏంటి అని అంటే భగవంతుడు మీరు నాకు ఉండాలి అన్నట్టుగా చెప్పలేదు. మనలో మనం ఎంచుకున్న ఒక సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఈ ఉపవాసం అని పెట్టుకున్నామనుకోండి, ఇంట్లో మాంసాహారం తగ్గిపోతుంది. విన్నారా? తర్వాత లేకపోతే ఏమవుతుంది, కొంతమంది మగవాళ్ళు రోజు మాంసం తీసుకురా అని చెప్పేసి భార్యకు కూడా ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు. అందుకోసమే ఇట్లా ఉపవాసాలు దీక్ష తీసుకున్న వాళ్ళు మన పూర్వీకుల నుంచే సాగుతున్నది. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా నాకు నువ్వు ఉపవాస దీక్షగా ఉండాలి. ఉపవాసం చేసిన వాడు ఆ దోష నివారణ కావాలంటే మళ్ళీ తెల్లారిన తర్వాత తలంటు స్నానం చేయాలి. అది కూడా మాడకు పెట్టుకొని. గురువుగారు ఒక సందేహం. అంటే మనం టెంపుల్‌కెళ్ళేటప్పుడు గానీ, ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు అసలు ఏం తినకుండా చేయాలి అంటారు. ఎందుకు గురువుగారు? తినకుండా చేసిన దానికి శక్తి ఎక్కువ. ఓకే. తినకుండా చేసి ఇంకొంతమంది ఉంటారమ్మా. సరే, హ్మ్. నువ్వు అన్నదానికి ఇంకో ప్రశ్న వేస్తా. మనకు భగవంతుల వారు కూడా ఏం చెప్పారు అంటే, నీ ఆరోగ్య స్థితిగతులు బాగలేనప్పుడు హ్మ్. నీవు తిని నాకు పూజ చేసినా మంచిదే అని అంటారు. ఓకే. ఆ! ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, అవును. ఏం చెయ్యాలి? తినకుండా ఉంటే వాడికి ఏమవుతుంది పాపం? షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పెరుగుతూనే ఉంటాయి. అవునా? అదే తిని చేస్తే మెడిసిన్ వేసుకోవాలి పాపం. అవును. టైమ్ టు టైమ్ వేసుకోవాలి. ఆరోగ్యరీత్యా బాగలేనివంటి వాడు తిని చేసినా తప్పే లేదు. అది మనకు హ్మ్. శాస్త్రంలోనే ఉంది. ఒకటి. రెండవది, దేవాలయానికి వస్తే ఇదే ఇదే విధానంలో రావాలి అనేటువంటిది కూడా మనకు శాస్త్రంలో లేదు. హ్మ్. అలా ఏంటంటే మన పూర్వీకులు కొన్ని కల్పించి పెట్టిన, ఎందుకనంటే ఒక క్రమశిక్షణ పద్ధతి మన భారతదేశానికి ఉండాలని మన వాళ్ళు కొన్ని తయారు చేసి పెట్టినవి. హ్మ్. అంతే తప్ప వేరేదైతే లేదు. ఇది విషయం ఉపవాసంలో. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాలి అంటే అమ్మా, ఉపవాస దీక్ష ఆచరించే తన భర్త పర్మిషను, అంటే భర్త యొక్క ఆజ్ఞ ఉండాలని చెప్పాను కదా. హ్మ్. భర్త ఆజ్ఞ లేకుండా నీవు చేసినటువంటి ఉపవాసం ఏదవుతూ ఉంటుందో అది గంగలో పోసిన పన్నీర్తో సమానం. పనికిరాందే అది. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా అంతెందుకమ్మా, నీవు చేసే పూజ అయినా సరే నీ భర్త ఆజ్ఞ లేనిది నువ్వు పూజ చేసినా పనికిరానిదే. ఇది విషయం. ఓకే గురుగారు. ఉపవాసం ఎలా చేయాలి? ఎలాంటి పద్ధతులు పాటించాలి? అనే దాని గురించి చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.